సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమెల తాండాలో బిల్లా దాఖలా భూములను ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. గిరిజన భూములు గిరి ప్రజలకు కాకుండా చేస్తున్న శక్తులపై పోరాటం కొనసాగుతుందంటూ స్థానిక ప్రజలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. బడాబాబులకు దారాదత్తం చేసిన దొంగ పట్టాలు రద్దు చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి పరిశీలించేంత వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. మీడియా మిత్రులకు నమస్కారం. భూమిని సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనులకు పట్టా ఇవ్వమంటే 100 కారణాలు చెప్పినటువంటి జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రైవేట్ వ్యక్తులకి పట్టాలు ఇవ్వమంటే మాత్రం వాళ్ళు చదువుకోలేదట, వాళ్ళు దరఖాస్తులు పెట్టలేదట, 1954లో వాళ్ళకి తెలియదట. ఇప్పుడే నిద్రలేసిరు, వాళ్ళు దరఖాస్తు పెట్టిరు, కలెక్టర్లు సాఫీగా వాళ్ళకి సాష్టాంగ దండాలు పెట్టి భూములు ఇచ్చిరు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం 8వ తారీఖు రోజు, ఇదే సంవత్సరం 8వ తారీఖు రోజు గిరిజన బిడ్డల్ని భూములకి వెళ్ళి వ్యవసాయం చేసుకునేటోళ్ళని ఎల్లగొట్టద్దని ఆర్డర్లు ఇస్తే 9వ తారీఖు నుంచి సంక్రాంతి సెలవులు వచ్చినాక పోలీసు వాళ్ళు ప్రైవేట్ బౌన్సర్లను పెట్టి రాత్రిపూట ఈ రోడ్డు మీద ఊరోళ్ళని కూడా నడవనీయకుండా చేసి మీరు చూస్తున్నటువంటి ఈ 2 టెంపరవరీ గోడల్ని బౌన్సర్ల సహాయంతో నిర్మించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని మేము చేసేటువంటి డిమాండ్, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం తెత్తా, ఇందిరమ్మ రాజ్యం తెత్తా అంటే మా దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు నమ్మి కాంగ్రెస్ కోటేసిరు. ఇందిరమ్మ రాజ్యం అంటే గిరిజనుల భూములు గుంజుకోవడమా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ ఊరోడు కానీ పక్కూరోని తీసుకొచ్చి పట్టాలు ఇచ్చుడా? 4 తరాలుగా జల్ జంగల్ జమీన్ మాదని కొమరం భీం వారసులుగా కొట్లాడిన మా గిరిజన బిడ్డలకు పట్టాలు ఇయ్యంటే ఊర్లోనే కొంతమందిని తమ దిక్కు తిప్పుకొని పైసలు ఇచ్చి మా కన్నుని మా వేలితోటే పొడవాలని చూస్తున్న ప్రైవేట్ వ్యక్తుల అరాచకాలని ఇక్కడ నిర్మూలించేందుకే మేము ఇక్కడికి రావడం జరిగింది. అందుకని జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు మేము గాంధేయ మార్గంలో శాంతియుతంగా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినాం. 9వ తారీఖు గూగుల్ మ్యాప్లు ఓపెన్ చేయండి. 9వ తారీఖు ఆ పక్క గోడ లేదు, ఈ పక్క గోడ లేదు. మీకు 24 గంటల సమయం ఇస్తా ఉన్నాం. ఆ పక్క గోడలు ఈ పక్క గోడలు ఎట్లా కట్టించిర్రో అట్లా తీసేస్తే మంచిది, లేకపోతే చట్టాన్ని మమ్మల్ని చేతిలో తీసుకోమంటే ఈ గోడల్ని తీసేయమంటే మీ పోలీసు వాళ్ళు మీ మిలిటరీ మమ్మల్ని ఆపలేదని కూడా ఈ సందర్భంగా పోలీసు వాళ్ళని హెచ్చరిస్తూ జిల్లా కలెక్టర్ గారు ఈ జరిగిన అన్ని సంఘటనలకు బాధ్యత వహించి ఇక్కడికి వచ్చి అవసరం లేదు, ఉంటారు నేను వేరే తీస్తాను. ఇంకా కొంచెం బ్యాక్ జరగారా మీరు, కొంచెం బ్యాక్ జరగాలి ప్లీజ్. ఇంకా వెనకారా అన్న కొంచెం మనం ఇంకా స్టెప్ ఎంత జరగాను నువ్వు డౌన్ అయినా సరే లేపుకోవచ్చు కదా, ముందు లేవు కదా కెమెరాలు లేవుగా, నువ్వు మంచి ముంగడు ఎంత జరుగు మంచిగా బాబు.